జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మన హాస్పిటల్కి వచ్చిన మొదటి ఆపరేషన్ కేస్ సక్సెస్ అయిపోయింది. మీ ఇద్దరు దగ్గరుండి సక్సెస్ చేశారు. సో మన దగ్గరికి ఏ ప్రాబ్లంతో వచ్చినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే మీరు సాల్వ్ చేయాలి. అండ్ మీ ఇద్దరు ఇంత టాలెంట్తో సీరియస్నెస్తో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయినందుకు గాను మీ ఇద్దరు ఆ కాఫీని చీర్స్ కొడుతూ ఒక ఫోటో తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పిక్స్ మనం ప్రతిసారి ఎప్పుడు ఒక మంచి పని చేసినా, ఎప్పుడు ఒక ప్రాణం కాపాడినా వాళ్ళ గుర్తుగా ఒక ఫోటో స్నాప్ తీసుకుందాం. దిస్ ఇస్ ఫర్ ఆల్. మన హాస్పిటల్లో రెగ్యులర్గా మనం ఒక ఫోటో తీసుకుని మన సక్సెస్ని మనం గుర్తు చేసుకునేలాగా, ఆ ఫోటోస్ని మెమరీస్ లాగా మనం మన ఆల్బమ్స్లో భద్రపరుచుకుందాం. చీర్స్ కొట్టుకోండి. హా హా సారీ అమర్, ఏదో టెన్షన్లో నిన్ను కొంచెం ఎక్కువే మాట్లాడేశాను. నో రాధిక, యు ఆర్ 100% రైట్. యాక్చువల్గా ఫోన్ అటెండ్ చేయకుండా ఫోన్ మీద నా కాన్సన్ట్రేషన్ లేకపోవడం నాదే తప్పు. యాజ్ ఎ డాక్టర్గా నువ్వు కరెక్ట్గానే నీ డ్యూటీని నిర్వర్తించావు. బట్ నేనే రెక్లెస్గా బిహేవ్ చేశాను. బట్ ఐ ప్రామిస్ యూ, ఇకపై నేను ఏ తప్పు చేయను. ఇంత రెక్లెస్గా నేను ఇంకెప్పుడు ఉండను. ఇంకేంటి మరి, ఇంటికి వెళ్దామా? అయ్యో, ఇంటికంటే గుర్తొచ్చింది. కనీసం నేను కలేష్ గారికి కాల్ కూడా చేసి లేట్గా వస్తున్నాను అని ఇన్ఫార్మ్ చేయలేదు. నర్స్ నర్స్, నాకెవరైనా ఫోన్ చేశారా? లేదు మేడం. సరే, అమ్మయ్యా, ఎవరు ఫోన్ చేయలేదు. మా ఆయన ఒక్క ఫోన్ కూడా చేయలేదు. బతికిపోయాను. ఆయన గారు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఫీల్ అవుతారు. ప్రతి క్షణం కాల్ చేస్తూనే ఉన్నాడే, మెసేజ్లు కూడా పెడుతూనే ఉన్నాడే. అవన్నీ నేనే డిలీట్ చేసేసాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాకుంటుంది. ఓకే దర్శిని, ఇంక నేను బయలుదేరుతాను. బాయ్ అమర్. సరే బాయ్. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.